టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 28వ వర్ధంతి కార్యక్రమం ఇవాళ గుడివాడలో జరగనుంది. ఎన్టీఆర్ స్వస్థలం ప్రాంతమైన గుడివాడలో ఈసారి కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి టీడీపీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. గుడివాడ పట్టణ శివారులోని మల్లాయపాలెంలో పెద్ద బహిరంగ సభను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి దీన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారు. ఈ సభ నిర్వహణను విజయవంతం చేయడం ద్వారా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక ఊపు తేవడానికి ఆ పార్టీ వ్యూహ రచన చేసింది. ఈసారి గుడివాడలో గెలుపును టీడీపీ కీలకంగా పరిగణిస్తోంది. ఆ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా ప్రవాసాంధ్రుడు వెనిగళ్ల రామ్మోహన్ ను ఇటీవల నియమించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఈ సభలో పాల్గొంటున్నారు. ఇక్కడి ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతున్న ఆయన మొదట ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరును మధ్యాహ్నం 3 గంటలకు సందర్శిస్తారు. అక్కడ రామారావు విగ్రహానికి పుష్పమాల వేసి నివాళి అర్పిస్తారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడలో గురువారం సభ నిర్వహించనుండగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని దానికి పోటీగా ర్యాలీ చేయాలి అని నిర్ణయించారు. దీంతో పట్టణంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. చంద్రబాబు సభ గుడివాడకు కూతవేటు దూరంలో సాయంత్రం జరగనుంది. అయితే ఉదయం టీడీపీ శ్రేణులు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ తలపెట్టాయి. ఇదే సమయంలో ఎన్టీఆర్ అభిమానుల పేరిట బైక్ ర్యాలీ, భారీ అన్న సంతర్పణ ఉంటుంది అని కొడాలి నాని ప్రకటించారు. ఊరు మారలేదు, దాని తీరు మారలేదు. 5 ఏళ్ల క్రితం వేసిన సిమెంట్ రహదారులే తప్ప జగన్ హయాంలో వేసిన రోడ్లే లేవు. అభివృద్ధి లేదు. అయినా సరే ఊరు మారింది అంటూ జగన్ సర్కార్ ఊదరగొడుతోంది. సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు, డిజిటల్ గ్రంథాలయాలు, ఇతర భవనాలతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి అని సంక్రాంతి సందర్భంగా జగన్ రోత పత్రికలో జనం సొమ్ముతో ప్రకటన ఇచ్చారు. పల్లెలు పండగ చేసుకుంటున్నాయి అని ప్రచారం హోరెత్తించారు. కానీ ఆ ప్రకటనలో ఉన్నంత విషయం పల్లెల్లో ఎక్కడుందబ్బా అంటూ ఎక్కడికక్కడ జనం చర్చించుకుంటున్నారు. గ్రామాల్లో వైసీపీ నేతలు కూడా జగన్ అభివృద్ధి బాకాపై కారాలు మిరియాలు నూరుతున్నారు. శ్మశానాల్లో కాపురంలో ఉంది జగనన్న అభివృద్ధి అంటూ వైసీపీ గ్రామస్థాయి నేత రాజన్న ఐప్యాక్ సభ్యుడితో కుండబద్దలు కొట్టారు. మచ్చుకు కొన్ని గ్రామాలను ఆంధ్రజ్యోతి పరిశీలించగా జగన్ పాలనలో ఊళ్లు ఎంత దయనీయంగా ఉన్నాయో తేలిపోయింది. కృష్ణా జిల్లా భావదేవరపల్లి పంచాయతీలో సచివాలయం పనులు మొదలై 7 ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఇంకా ఆ భవన నిర్మాణం ప్రాథమిక దశలోనే ఉంది. బేస్మెంట్ పూర్తయి పిల్లర్లు లేశాక పనులు ఆగిపోయాయి. ఇప్పుడు చూస్తే పిల్లర్ల ఇనుప చువ్వలు తుప్పు పడుతున్నాయి. కర్నూలు జిల్లా పూడిచెర్లలో గ్రామానికి అభివృద్ధి అంటే 5 ఏళ్ల క్రితం వేసిన చంద్రన్న బాట రహదారులే కనిపిస్తున్నాయి. జగన్ పాలనలో 350 మందికి ఇంటి స్థలాలు ఇచ్చారు. కానీ వాటికి నేటికి లేఅవుట్ వేయలేదు అని, కనీసం స్థలాలు కూడా చూపలేదు అని ప్రజలు తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం పరిధిలోని రోళ్ల మండలం మల్లిన మడుగు గ్రామానికి చెందిన రామాంజనమ్మకు జగన్ ప్రభుత్వం ఇంటి పట్టా ఇచ్చింది. కానీ ఇల్లు మంజూరు చేయలేదు. దీంతో ఆమె నేటికి పూరిగుడిసెలోనే జీవనం సాగిస్తోంది. ఈ గ్రామంలో ఇప్పటికీ మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి. వైసీపీ పాలనలో పల్లెలు మారిపోయాయి అని ప్రభుత్వం సొంత పత్రికలో వస్తున్న ప్రకటనలు చూసి ప్రజాప్రతినిధులు, ప్రజలు నవ్వుకుంటున్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట ఎత్తితోద్దు. ఆయన 2 నియోజకవర్గాలను ప్రభావితం చేయగల మొనగాడట కదా. ఎంతటి మొనగాడో చూస్తా. ఎన్నికల్లో ఆయనకే కాదు ఆయన కొడుకు కూడా టికెట్ ఇవ్వను అని సీఎం జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని నిన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేస్తావు? ఒంగోలు నుంచా, గిద్దలూరు నుంచా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాగుంట అని బాలినేని అనేలోపు ఆయన ఊసే ఎత్తవద్దు అని జగన్ సీరియస్ గా చెప్పేశారు. ఒంగోలు లోక్సభ, అసెంబ్లీ టికెట్లపై ముఖ్యమంత్రి స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఒంగోలు లోక్సభ స్థానాన్ని మాగుంటకే ఇవ్వాలి అని బాలినేని పట్టుపడుతున్నారు. ఆయనకు సీటిస్తేనే తాను ఒంగోలు అసెంబ్లీ బరిలో నిలుస్తాను అని ఇంతకాలం చెబుతూ వచ్చారు. జగన్ అంగీకరించకపోవడంతో అలిగే హైదరాబాద్ వెళ్లి కూర్చున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఆయన్ను సీఎంఓకు పిలిపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి బాలినేని, ఆయన కుమారుడు తాడేపల్లి వచ్చారు. ఈ సందర్భంగా బాలినేని జగన్ చర్చలు పట్టుమని 10 నిమిషాలు జరగలేదు అని తెలుస్తోంది. మాగుంట పేరెత్తగానే సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు, ఆయన కుమారుడికి టికెట్లు ఇచ్చేది లేదు అన్నారు. మాగుంటకు ఒంగోలు లోక్సభ టికెట్ ఇస్తేనే తాను అసెంబ్లీకి పోటీ చేస్తాను అని ప్రకటించిన బాలినేని ఇప్పుడు ఒంగోలులో ఇళ్ల పట్టాల సంగతి తెలిస్తేనే పోటీ చేస్తాను అని జగన్ కు చెప్పారు. ఈ వ్యవహారంలో ఇద్దరు రాజీ పడినట్లేనని రాజకీయ వర్గాలు తెలియజేశాయి. బెజవాడలో అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తోంది అని పనులు పూర్తి కాకుండానే హడావిడిగా ప్రారంభించేస్తోంది. స్మృతివనం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవడానికి ఎంత లేదన్నా మరో 3 నెలల పైనే పడుతోంది. అంబేద్కర్
విగ్రహం వెనుక తలపెట్టిన కన్వెన్షన్ సెంటర్ ఇంకా పూర్తి కానేలేదు. G+1 స్ట్రక్చర్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. 2000 మందికి సరిపడా సీటింగ్ సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ ను 6340 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. సెంటర్ అందుబాటులోకి రావడానికి కూడా 3 నెలల పైనే పడుతుంది అని అంటున్నారు. అయినా ముఖ్యమంత్రి జగన్ శుక్రవారమే దానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. వాస్తవానికి స్మృతివనంలో ముందు భాగం పనులు మాత్రమే పూర్తయ్యాయి. అది కూడా పశ్చిమం వైపు రైతు బజార్ పనుల్లో పురోగతి లేదు. అంబేద్కర్ విగ్రహానికి వెనుక భాగం చేపట్టాల్సిన పనుల్లోనూ పెద్దగా పురోగతి లేదు. వెనుక భాగంలో ఉన్న వాటిలో ప్రధానంగా కన్వెన్షన్ సెంటర్ ఉంది. పార్కింగ్ ఏరియా కూడా అభివృద్ధి చేయాల్సి ఉంది. లాన్ పనులు కూడా చేపట్టాల్సి ఉంది. గురువారానికి లాన్ పనులను పూర్తి చేసినా కన్వెన్షన్ సెంటర్ అందుబాటులోకి తీసుకురావడం సాధ్యం కాదు. శుక్రవారం ప్రారంభోత్సవ సందర్భంగా ఎవరూ దీన్ని గమనించకుండా ఉండేందుకు గ్రీన్ మ్యాట్లను పరిచి కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని అదానికి చెందిన గంగవరం పోర్టు వేధింపులకు గురిచేస్తుంది. ఉక్కు తయారీకి అవసరమైన బొగ్గును విదేశాల నుంచి నౌకల ద్వారా పోర్టుకు రప్పించుకుంటున్నప్పటికీ ప్లాంట్కు పంపకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. బకాయిలు ఉన్నాయని వాటిని చెల్లిస్తేనే బొగ్గు పంపుతామని పేచి పెడుతోంది. అక్కడితో ఆగకుండా వరుస సెలవులు చూసుకుని కోర్టుకు వెళ్లి అటాచ్మెంట్ ఆర్డర్లు తెచ్చింది. దీంతో ఉక్కు అధికారులు అదానీ పోర్టు యాజమాన్యం చెప్పినట్లు చేయాల్సి వస్తోంది. ఈ వివాదాలన్నీ ఉక్కు ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. ఉక్కు యాజమాన్యం 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ను వినియోగంలోకి తీసుకురావడానికి జిందాల్ సాయం తీసుకుంది. 3 బ్లాస్ట్ ఫర్నేస్లు పూర్తి స్థాయిలో పనిచేస్తే రోజుకు 20,000 టన్నుల ఉక్కు ఉత్పత్తి కావాలి. కానీ ఇప్పుడు రోజుకు 12,000 నుంచి 14,000 టన్నులు మాత్రమే వస్తోంది. ముడి పదార్థాల కొరతతో పూర్తి ఉత్పత్తి జరగడం లేదు. జిందాల్ కంపెనీ 225 కోట్ల వరకు రుణ సాయం చేసినట్లు సమాచారం. మరోవైపు అదానీ పోర్టు యాజమాన్యం మాత్రం తమకు 100 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని, ఆ మొత్తం వెంటనే చెల్లించాలి అని పేర్కొంటూ కోర్టు అటాచ్మెంట్ తెచ్చింది. డబ్బులు ఇస్తే తప్ప బొగ్గు ఇవ్వబోము అని మొండికేస్తోంది. జపాన్ నుంచి లైమ్ స్టోన్ కూడా ఆలస్యంగా వస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలోని ఉక్కు మంత్రిత్వ శాఖ పెద్దలు ప్లాంట్ అంతర్గత విషయాలపై పెద్దగా దృష్టి సారించడం లేదు. తన నిర్ణయాలతో జాతీయంగా అంతర్జాతీయంగా పరువు తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోహన్ చెల్లకే దావోస్ వెళ్లలేదు అని టీడీపీ ఎద్దేవా చేసింది. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్దరామయ్య దావోస్ సదస్సుకు వెళ్లి తమ రాష్ట్రాలకు పెట్టుబడులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే జగన్ రెడ్డి ఆ శక్తి లేక ఇంట్లో కూర్చుండిపోయారు అని ఆ పార్టీ విమర్శించింది. రాష్ట్రం పరువు తీసి జగన్ రెడ్డి చరిత్రహీనుల్లా మిగిలిపోయారు అని, ఆయన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం దారుణంగా నష్టపోయింది అని ఆ పార్టీ ఆరోపించింది. జగన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో వనరులను దోచుకుని సొంత ఖజానాకు నింపుకోవడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు తేవడంపై లేదు అన్నారు టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పటాభిరామ్. పెట్టుబడుల ఆకర్షణలో దావోస్ సదస్సు ఒక కీలక కేంద్రం. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు అనేకసార్లు అక్కడకు వెళ్లి తెలుగు రాష్ట్రాలకు ఎంతగానో ప్రాచుర్యం కల్పించారు. ఆయన కృషి వల్ల టీడీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో రాష్ట్రం 65,000 కోట్ల విదేశీ పెట్టుబడులను సంపాదించగలిగింది. ఆ సమయంలో మొత్తం దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 15% మన రాష్ట్రానికే వచ్చాయి. జగన్ సీఎం అయిన తర్వాత ఆ రాష్ట్రానికి గతంతో పోలిస్తే కేవలం 10% పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. ఈ 4.5 ఏళ్లలో వచ్చిన విదేశీ పెట్టుబడులు 6,500 కోట్లు మాత్రమే. మొత్తం దేశానికి వచ్చిన పెట్టుబడులు ఇది 1% కంటే తక్కువే అన్నారు. అందుకే ప్రజలు సైకో పోయి సైకిల్ రావాలి అని కోరుకుంటున్నారని పట్టాభి విమర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి చెంత ఆమె పీసీసీ పగ్గాలు చేపడతారని సమాచారం. వైఎస్ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఆమెకు మద్దతు పలుకనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ ప్రత్యేక అతిథిగా హాజరవుతారు. కేంద్ర మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వర్కింగ్ కమిటీ సభ్యులు, సీనియర్ నేతలు పాల్గొంటారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రాలో నామరూపాలు లేకుండా పోయిన కాంగ్రెస్ లో జవసత్వాలు నింపేందుకు ఆ పార్టీ అగ్ర నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటకలో డీకే శివకుమార్ ను కేపీసీసీ అధ్యక్షుడిగా నియమించిన ఏఐసీసీ తెలంగాణలో రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించి అనూహ్యంగా అధికారం కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆంధ్రాలో పుంజుకోవడానికి వైఎస్ కుమార్తెను బరిలోకి దించుతోంది. తమ ఓటు బ్యాంకు అయిన ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి కూడా తిరిగి తన వైపు లాక్కునేందుకు జగన్ చెల్లెల్నే మోహనిస్తోంది. కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రికను తండ్రి సమాధిపై ఉంచిన తర్వాత తాడేపల్లి వచ్చి అన్నను ఆహ్వానించిన ఆమె అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో చేరారు. ఫిబ్రవరి 17న ఆమె కుమారుడి పెళ్లి, గురువారం హైదరాబాద్ లో నిశ్చితార్థ వేడుక జరపనున్నారు. మర్నాడు శుక్రవారం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు తన తండ్రి అనుచరులతో సమావేశమవుతారు. 21న ఇడుపులపాయలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన కార్యాచరణ ప్రకటించి నేరుగా ప్రజల్లోకి వెళ్తారు అని తెలుస్తోంది. కోడికత్తి కేసులో జనుపల్లి శ్రీనివాస్ 5 ఏళ్ల నుంచి రిమాండ్ ఖైదీగా జైల్లోనే మగ్గుతున్నారు. ఈ కేసులో సీఎం జగన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదు. దీంతో శ్రీనుకు బెయిల్ కూడా రావడం లేదు. ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న తన కుమారుడు ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తున్న శ్రీనివాస్ తల్లి మరియమ్మ న్యాయం కోసం ఇవాళ్టి నుంచి నిరాహార దీక్ష చేస్తామని తెలియజేశారు.
విజయవాడ గాంధీనగర్లో ప్రెస్ క్లబ్లో నిన్న శ్రీను తల్లి మరియమ్మ సోదరుడు సుబ్బరాజు మీడియాతో మాట్లాడారు. విశాఖ కేంద్ర కారాగారంలో ఉన్న శ్రీనివాస్ తమకు ఫోన్ చేసి వాటి నుంచి దీక్షకు కూర్చుంటున్నానని చెప్పాడని, తన కుమారుడికి న్యాయం జరిగేంత వరకు దళిత మైనార్టీ ప్రజా సంఘాల మద్దతుతో తాము కూడా విజయవాడలో ఇవాళ్టి నుంచి నిరాహార దీక్ష చేపడతామని చెప్పారు. ఈ కేసులో సీఎం జగన్ న్యాయస్థానానికి వచ్చి సాక్ష్యం చెప్పి బాధితుడు శ్రీనివాస్ జైలు నుంచి విడుదలయ్యేందుకు సహకరించాలని వేడుకున్నారు. జైల్లో ఉన్న శ్రీనుకు ఏదైనా హాని జరిగితే దానికి సీఎం జగన్ బాధ్యత వహించాలి అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు కోడికత్తి కేసును సీఎం జగన్ బాగా వాడుకున్నారని, సీఎం అయిన తర్వాత ఆయన్ను కలిసి తమ ఆవేదన తెలియజేసేందుకు అనేకసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది అని వాపోయారు. సిట్, ఎన్ఐఏ కూడా ఈ సంఘటనలో ఎలాంటి కుట్రకోణం లేదు అని తేల్చాయి అని తెలియజేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 37వ రోజు కొనసాగింది. సమ్మెలో ఉన్న అంగన్వాడీలకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు అంగన్వాడీలు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదు అంటూ షోకాజ్ నోటీసులకు సమాధాన పత్రాలను పార్వతీపురం మన్యం జిల్లాలోని అంగన్వాడీలు ఐసీడీఎస్ కార్యాలయాల్లో అందించారు. అయితే కొన్ని చోట్ల సీడీపీఓలు ఆ పత్రాలను స్వీకరించలేదు. దీంతో అంగన్వాడీలు అక్కడే బైఠాయించి నిరసన తెలియజేశారు. ఇవాళ ఐసీడీఎస్ కార్యాలయాలకు తమ సమాధాన పత్రాలను అతికిస్తామని స్పష్టం చేశారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్మా నోటీసులకు భయపడేది లేదు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు. సర్కార్ దిగొచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. అనంతపురం కలెక్టరేట్ ఎదుట రోడ్డుపైనే వంటా వార్పు నిర్వహించారు. వందలాది మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, సిఐటియు నాయకులు ఎండలో రోడ్డుపైనే కూర్చొని భోజనాలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో అంగన్వాడీల సమ్మెకు సిపిఐ నాయకులు మద్దతు తెలిపారు. శ్రీకాకుళంలోని జ్యోతిబాపులే పార్కు వద్ద అంగన్వాడీలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పొర్లు దండాలు, సాష్టాంగ నమస్కారాలు చేశారు. కనికరించండి మహాప్రభు అంటూ నినదించారు. విజయవాడ ధర్నా చౌక్ లో అంగన్వాడీల నిరవధిక దీక్షలను ప్రారంభించారు. బడ్జెట్పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. వాస్తవాలకు దగ్గరగా ఉండేలా బడ్జెట్ రూపకల్పనకు సిద్దమవుతోంది. ఇప్పటికే శాఖల వారీగా నివేదికలు తీసుకున్న ఫైనాన్స్ శాఖ వరుస సమీక్షలకు చేసేందుకు సన్నద్దమవుతోంది. ఇవాటి నుంచి నెలాఖరు వరకు వరుస రివ్యూలు చేయనుంది. ఆయా శాఖల మంత్రులు, అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశాలు 24వ తేదీ నుంచి 27 వరకు జరగనున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు, టార్గెట్ గా బడ్జెట్, అదేవిధంగా కొత్త పథకాలు, ముఖ్యమైన అంశాలకు సంబంధించిన వివరాలను స్పష్టంగా పొందుపరచనుంది ప్రభుత్వం. అదేవిధంగా ఆయా శాఖల్లో అప్పులు, ఆర్థిక భారం సంబంధించి విడిగా నివేదిక సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ ఆయా శాఖలకు సూచించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఇప్పటికే ప్రారంభమైంది. 2024-25 బడ్జెట్ కోసం అన్ని శాఖల నుంచి ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు స్వీకరించింది. బడ్జెట్ కసరత్తులో భాగంగా అన్ని శాఖలతో ఆర్థిక శాఖ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మంత్రులు, అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. రోజుకు 2 చొప్పున మంత్రులకు సంబంధించిన శాఖలతో డిప్యూటీ సీఎం సమావేశం జరగనుంది. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన శాఖల సమావేశాలు ఉంటాయి. 19న సీతక్క, దామోదర రాజనరసింహకు చెందిన శాఖల సమీక్ష ఉంటుంది. కొత్త పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ ఆదరగొడుతోంది. ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతున్న స్విట్జర్లాండ్లోని దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం భారీ పెట్టుబడులు సాధిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిన్న ఒకే రోజు రికార్డు స్థాయిలో 37,870 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో ఒక్క అదానీ గ్రూప్ వాటానే 12,400 కోట్లుగా ఉంది. విద్యుత్, డేటా సెంటర్, ఏరోస్పేస్, డిఫెన్స్, సిమెంట్ తయారీ పరిశ్రమ రంగాల్లో అదానీ గ్రూప్ ఈ పెట్టుబడులు పెట్టనుంది. దీనికి సంబంధించి నిన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే జల విద్యుత్ రంగంలో జిందాల్ సంస్థ 9,000 కోట్లతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరించగా 8,000 కోట్లతో గోది ఇండియా సంస్థ లిథియం గిగా ఫ్యాక్టరీ, 5,200 కోట్లతో వెబ్వాక్స్ డేటా సెంటర్ నిర్మించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. తాజాగా ఒప్పందం కుదుర్చుకున్న మొత్తం పెట్టుబడులతో రాష్ట్రంలో 30,000 మందికి పైగా యువతకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో భారీ పెట్టుబడులకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. దావోస్లోని ప్రపంచ ఆర్థిక సదస్సులో మొత్తం 12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఏరోస్పేస్ డిఫెన్స్ సీఈఓ ఆశిష్ రాజ్ వంశీ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ధరణిపై ప్రభుత్వం వేసిన కమిటీ 15 రోజుల్లో తొలి నివేదికను ఇవ్వనుంది. ధరణిలో ఉన్న సమస్యలను తొలగించేలా, మాడ్యూల్స్ లో ఉన్న దరఖాస్తులు తేలికగా పరిష్కారం అయ్యేలా, ధరణిలో ఇకపై ఏ లావాదేవీ అయినా సులభతరంగా మారేలా ఆ నివేదికలో పలు సిఫార్సులు చేయనున్నట్లు సమాచారం. అదే సమయంలో ధరణి చట్టంలో చేయాల్సిన మార్పులపైన కమిటీ సిఫార్సులు చేయనుంది. ధరణిపై ప్రభుత్వం నియమించిన కమిటీ మలి సమావేశం నిన్న సచివాలయంలో జరిగింది. కమిటీ కన్వీనర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులు ఎం సునీల్ కుమార్, మాజీ సీసీఎల్ఏ రేమండ్ పీటర్,
ఎం కోదండరెడ్డి, మధుసూదన్తో పాటు సీఎంఆర్ఓ ప్రాజెక్టు డైరెక్టర్ వి లచ్చిరెడ్డి పాల్గొన్నారు. ధరణి పోర్టల్లో భూ సమస్యల పరిష్కారంలో ఉన్న 35 రకాల సమస్యలు గుర్తించిన కమిటీ వాటి పరిష్కారం కోసం అత్యంత యూజర్ ఫ్రెండ్లీగా వ్యవస్థ ఉండేందుకోసం ఏం చేయాలి అన్న దానిపై మేధావులు, విద్యావంతులు, రైతులు, వివిధ రంగాల వారితో మాట్లాడాలని ఈ మేరకు 22న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. సీసీఎల్ఏ కార్యాలయంలో ధరణి పోర్టల్కు సంబంధించి చేయాల్సిన మార్పులు, చేర్పులు, ఫిర్యాదుల పరిష్కారానికి అనుసరించాల్సిన పద్ధతులపై సలహాలు, సూచనలు అదే రోజు నుంచి స్వీకరిస్తారు. కేవలం ధరణి పోర్టల్ గురించి మాత్రమే కాక భూ చట్టాలకు, వాటి మెరుగుదలకు, భూ రికార్డుల నిర్వహణకు సంబంధించి కూడా సలహాలు, సూచనలు అందించవచ్చని కమిటీ సభ్యులు తెలియజేశారు. నేరుగా సలహాలు, సూచనలు ఇవ్వలేని వారికి వీలుగా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉండాలని నిర్ణయించారు. వచ్చే సమావేశం రోజునే ఈ టోల్ ఫ్రీ నంబర్ను కూడా ప్రకటించి అందుబాటులోకి తీసుకొస్తారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డిఎస్సీ నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం గతంలో ప్రకటించిన కొలువులకు ఆధారంగా మరిన్ని పోస్టులను చేర్చనుంది. ఇందుకోసం అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా ఈ నోటిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఈ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులపై విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. రాష్ట్రంలో 5089 టీచర్ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి అదనంగా మరో 7000 దాకా పోస్టులను చేర్చి మొత్తం సుమారు 12,000 పోస్టులతో మెగా డిఎస్సీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్తో టీచర్ పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పోస్టులకు సంబంధించి గత ఏడాది నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో పరీక్షలను వాయిదా వేశారు. వాటిని మళ్లీ ఎప్పుడు నిర్వహించే అంశాన్ని ప్రకటించలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోగా కొత్త ప్రభుత్వం మెగా డిఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించింది. హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో 450 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కొండలు, గుట్టలు తొలిచేస్తూ రోడ్డు నిర్మాణం చేపట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఖాజాగూడ పెద్ద చెరువును ఆనుకొని ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థ విల్లా ప్రాజెక్టుకు అనుగుణంగా ఈ రోడ్డుని నిర్మిస్తుండడాన్ని కూల్గా కబ్జా శీర్షికతో ఆంధ్రజ్యోతి నిన్నటి ప్రధాన సంచికలో కథనం ప్రచురించింది. తెల్లవారుజామున 5:30 కథనాన్ని చదివిన ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఉదయం 10 గంటలకల్లా ప్రాథమిక నివేదిక అందజేయాలి అని ఆదేశించారు. నల్లగొండలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హైదరాబాద్లోని రెవెన్యూ ఉన్నతాధికారుల నుంచి ప్రాథమిక నివేదిక అందిన అనంతరం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం కబ్జా బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చినట్లు రూఢి చేసుకున్నారు. నిర్మాణదారులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రజ్యోతి కథనంపై మంత్రి ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ఖాజాగూడ పెద్ద చెరువున ఆనుకొని నిర్మాణం జరుగుతున్న రోడ్డు పనులను ఆ ప్రాంతాన్ని నిన్న రాజేంద్రనగర్ ఆర్డీఓ మల్లయ్యతో పాటు ఇరిగేషన్ ఏఈ నాగరాజు, జీహెచ్ఎంసీ సర్కిల్ 20 డిప్యూటీ కమిషనర్ రంజిత్, హైదరాబాద్ మెట్రో అధికారులు సందర్శించారు. దర్జాగా ఘాట్ రోడ్డు తరహాలో సాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. మంగళవారం రాత్రి వరకు బుల్డోజర్లు, ట్రాక్టర్లు, టిప్పర్లతో పనులు జరగా బుధవారం ఉదయానికి పనులు ఆగిపోయాయి. అక్కడ బుల్డోజర్లు, ట్రాక్టర్లు, టిప్పర్లు ఏవీ లేవు. చెరువు నుంచి కొండపైకి వేసే రోడ్లో ముందు భాగంలో అవుట్ పోస్ట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది కూడా లేరు. అక్కడి కొండలు, గుట్టలను తవ్విన తీరును పరిశీలించారు. తెలంగాణను పోరాడి తెచ్చుకున్నాం, అభివృద్ధి చేసేందుకు 10 ఏళ్లు తన్లాడినాం, అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డాము అని మాజీ మంత్రి టి హరీష్ రావు వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన విషయాన్ని ఎవరూ కాదనలేరు అన్నారు. తెలంగాణ భవన్లో నిన్న నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సంప్రదాయ రాజకీయ పద్ధతులకు కేసీఆర్ దూరంగా ఉన్నారని, ఇది కొంత నష్టం చేసింది అన్న భావన కార్యకర్తల్లో ఉంది అన్నారు. మన పార్టీ స్థానం అధికారం నుంచి ప్రతిపక్షానికి మారింది. దీనికి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఓటమి నుంచి తేరుకుని నెల రోజులకే సమీక్షా సమావేశాలను ప్రారంభించాం. ఇది 11వ పార్లమెంటరీ స్థాయి సమావేశం. కార్యకర్తల నుంచి విలువైన సూచనలు వచ్చాయి. కార్యకర్తలు కోరుకుంటున్న ప్రకారమే ఇకపై పార్టీ పనిచేస్తుంది. మోసపూరిత హామీలతో గెలిచిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాటిని అమలు చేయమని అడిగితే కాకమ్మ కథలు చెబుతోంది అని విమర్శించారు. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రం పరువు తీసేలా ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విజయుడు, జైపాల్ యాదవ్ ఆరోపించారు. మరోవైపు లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బీఆర్ఎస్ శ్రేణులకు ఎంపీ సంతోష్ కుమార్ శుభవార్త చెప్పారు. శస్త్రచికిత్స అనంతరం మాజీ సీఎం కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారు అని, చేతికర్ర సాయంతో నెమ్మదిగా అడుగులు వేస్తున్నారని తెలియజేశారు. స్వగృహంలో కేసీఆర్ నడుస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఆయన ప్రతి అడుగు దృఢ సంకల్పంతో వేస్తున్నారు అని తన ఎక్స్ వేదికలో పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది అని, పరిశ్రమపై ఆధారపడిన 20,000 మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ పండిట్ సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ 7 ఏళ్లుగా ప్రభుత్వ ఆర్డర్లపైనే మనుగడ సాగిస్తోంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని పరిశ్రమకు భారీగా ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చి కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి పండిట్ సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల
వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి గత బీఆర్ఎస్ సర్కార్తో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. ప్రధానంగా బతుకమ్మ చీరలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 220 కోట్ల బకాయిలను చెల్లించలేదు అని, అవి చెల్లించకపోవడమే ఈ దుస్థితికి కారణమని విమర్శించారు. బకాయిలను చెల్లిస్తామని అప్పటి మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ పలుమార్లు హామీ ఇచ్చిన మాట తప్పారు అని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే బకాయిలను విడుదల చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరోసారి విచారణ ప్రారంభించారు. డీజీ రాజీవ్ రతన్ నేతృత్వంలో 20 మంది అధికారుల బృందం నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం చేరుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు కాళేశ్వరం హరిత హోటల్ చేరుకున్న డీజీ ఇతర అధికారులు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పలు అంశాలను సమీక్షించిన అనంతరం మేడిగడ్డ బ్యారేజీ వంతెన దెబ్బతిన్న ప్రాంతానికి చేరుకున్నారు. వంతెన కుంగుబాటుపై అక్కడున్న ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తొలుత బ్యారేజీ వంతెనపై నుంచే కుంగుబాటుకు గురైన పిల్లర్లను పరిశీలించారు. బ్యారేజీలో నీటి నిల్వలు లేకపోవడంతో మహారాష్ట్ర వైపు నుంచి గోదావరి నదిలోకి వెళ్లారు. దెబ్బతిన్న 20వ పిల్లర్ను విజిలెన్స్ అధికారులు స్వయంగా పరిశీలించినట్లు తెలిసింది. బ్యారేజీ పరిశీలన అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ కంట్రోల్ కార్యాలయంలో అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుమారు 110 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అనంతరం తిరిగి కాళేశ్వరం హరిత హోటల్కు తిరిగి వెళ్లిపోయారు. రాత్రి మరోమారు ఇరిగేషన్ అధికారులతో సమీక్షించినట్లు తెలిసింది. ఈ సమీక్షలకు మీడియాతో పాటు స్థానిక పోలీసులను సైతం దూరంగా ఉంచారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎస్పీ రమేష్ నేతృత్వంలో ఈ నెల 9న మేడిగడ్డను సందర్శించారు. 3 రోజుల పాటు తనిఖీలు నిర్వహించి కీలక ఫైళ్లు, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. వారం రోజులు కూడా గడవక ముందే మరోమారు డీజీ స్థాయి అధికారితో విచారణ ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు మరో 4 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 22న అత్యంత వైభవోపేతంగా జరగనున్న కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. దేశ ప్రజల శతాబ్దాల నాటి దివ్య స్వప్నాన్ని తాము నెరవేర్చామని అధికార బీజేపీ నేతలు చెబుతుండగా ఇదంతా మోదీ సర్కార్ చేస్తున్న ఎన్నికల స్టంట్ అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలి అంటూ 10,000 మందికి పైగా ప్రముఖులు, మఠాధిపతులు, మత పెద్దలకు ఆహ్వానాలు పంపారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్తో సహా సీనియర్ ప్రతిపక్ష నేతలందరూ ఆహ్వానాలు అందుకున్నారు. అయితే వీరెవరూ 22న అయోధ్యకు రావడం లేదు. మతపరమైన కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తోంది అని ఇండియా కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ఇంకా నిర్మాణమే పూర్తి కాని ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరిపి బీజేపీ తన ఓటు బ్యాంకును పెంచుకోవాలని చూస్తోంది అని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, లాలూ ప్రసాద్, ఉద్దవ్ ఠాక్రే ఆరోపించారు. వీరు కూడా ఆహ్వానాలను తిరస్కరించారు. కోల్కతాలో అన్ని మతాల ప్రజలతో కలిసి 22న సామరస్య ర్యాలీ నిర్వహిస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. 22న కాళీఘాట్లో కాళీమాత ఆలయాన్ని సందర్శించిన తర్వాత అన్ని మతాల ప్రజలతో కలిసి తాను కూడా ర్యాలీలో పాల్గొంటాను అని తెలియజేశారు. భారత్ జోడో న్యాయ యాత్రను కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ 22న అసోంలో ఉంటున్నారు. ఆ రోజు కార్యక్రమాల్లో భాగంగా అక్కడున్న ఒక ఆలయాన్ని ఆయన సందర్శిస్తారు. అయోధ్యలోని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముడి విగ్రహాన్ని జై శ్రీరామ్ నినాదాల మధ్య నిన్న ఆలయ ఆవరణంలోకి తీసుకువచ్చారు. 22న గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ చేశాకే విగ్రహాన్ని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దేశాన్ని వేగంగా అభివృద్ధి చేయగల ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని, దేశ భవిష్యత్తుపై బీజేపీకి స్పష్టమైన దృక్పథం ఉంది అని ప్రధాని మోదీ అన్నారు. గత 9 ఏళ్లలో దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు అని చెప్పారు. నిన్న కేరళలోని కొచ్చిలో సుమారు 6,000 మంది పోలింగ్ బూత్ల ఇన్ఛార్జీల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ల చరిత్ర అవినీతిమయమని ఓటర్లకు వివరించాలని చెప్పారు. కొచ్చిలో 4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. వీటిలో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో దేశంలో అతిపెద్దదైన డ్రై డాక్ ఒకటి. సందర్భంగా మోదీ మాట్లాడుతూ డ్రై డాక్ తో పాటు ప్రారంభించిన ఓడల నిర్మాణం, మరమ్మతుల యూనిట్, ఎల్పీజీ దిగుమతి టెర్మినల్ దక్షిణాదిలో అభివృద్ధిని వేగవంతం చేస్తాయని అన్నారు. మోదీ కేరళలో 2వ రోజు పర్యటనలో భాగంగా నిన్న గురువాయూర్ శ్రీకృష్ణుడి ఆలయం, తిప్రవోయ్ శ్రీరామస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. గురువాయూర్ ఆలయంలో మలయాళ నటుడు బీజేపీ నేత సురేష్ గోపి కుమార్తె వివాహానికి మోదీ హాజరయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించి వరమాలలు అందించారు. వారితో మాట్లాడి ఫోటోలు దిగారు. ఈ వేడుకకు మోహన్ లాల్, మమ్ముట్టి, జయరాం, ఖుష్బూ తదితర నటులు కూడా హాజరయ్యారు. ఈశాన్య భారతాన్ని ఏదో ఉద్ధరిస్తున్నట్లు ప్రధాని మోదీ గొప్పలు చెబుతుంటారని, నిజానికి ఈ ప్రాంతాన్ని ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధానంగా నాగాలాండ్లో మౌలిక వసతుల అభివృద్ధి లేదని ఆక్షేపించారు. ఒకసారి వచ్చి ఈ రోడ్లపై తిరగాలి అని సవాల్ విసిరారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా నిన్న ఆయన ఓ సభలో ప్రసంగించారు. గతుకుల రోడ్లు, అరకొరగా కరెంటు సదుపాయం,
వైద్య వసతులు లేవని విమర్శించారు. నాగాలాండ్ ప్రజలను ఈ చెత్త రోడ్లపై తిరగమనడం అన్యాయం. వారిని మోసగించడమే. ఇలాంటి రోడ్లపై యువతకు సానుకూల భవిష్యత్ అందించగలము అని ఎలా ఆశిస్తాం? నాగాలాండ్, మణిపూర్, అసోం ప్రజలపై యావత్ దేశం దృష్టి సారించేలా చేసేందుకే భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టాను అని ధ్వజమెత్తారు. మణిపూర్లో వర్గ వైషమ్యాలు ఇంకా చల్లారలేదు. ప్రతిరోజు ఘర్షణలు జరుగుతున్నాయి. నిన్న సరిహద్దు పట్టణం మొరేహాలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 2 కమాండోలు చనిపోయారు. రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలను సూచించాల్సిందిగా ప్రజలను కాంగ్రెస్ కోరింది. ప్రజల నుంచి వచ్చే సూచనల్లో సాధ్యమైనన్ని ఎక్కువ అంశాలను చేర్చడం ద్వారా తమ పార్టీ మేనిఫెస్టోను ప్రజల మేనిఫెస్టోగా రూపొందించనున్నామని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సారథి చిదంబరం తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ధనిక రైతులకు పన్ను విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పేద రైతులను ఆదుకునేందుకు వారి ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేస్తున్న ప్రభుత్వం సంపన్న రైతుల నుంచి పన్నులు వసూలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రకటన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీన్ని ప్రకటించే అవకాశం ఉంది. రైతుల ఖాతాలకు నగదు జమ చేయడం రుణాత్మక వ్యయం అని రిజర్వ్ బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ మెంబర్ ఆషిమా గోయల్ అన్నారు. సంపన్న రైతుల నుంచి పన్నులు వసూలు చేసి పన్నుల పద్ధతిలో పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది అని ఆమె పేర్కొన్నారు. టీనేజ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద్ రమేష్ బాబు పెను సంచలనం సృష్టించాడు. టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్ కు షాక్ ఇచ్చిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ను వెనక్కి నెట్టి భారత టాప్ రేటెడ్ ప్లేయర్ గా నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించాడు. మంగళవారం రాత్రి జరిగిన 4వ రౌండ్లో నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద్ 62 ఎత్తుల్లో లిరెన్ ఆట కట్టించాడు. ఈ క్రమంలో క్లాసికల్ చెస్ లో ఆనంద్ తర్వాత వరల్డ్ ఛాంపియన్ ను ఓడించిన రెండో భారత ప్లేయర్ గా ప్రజ్ఞానంద్ రికార్డులకెక్కాడు. అంతేకాకుండా ఫిడే లైవ్ రేటింగ్స్ లో 5 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ ను ప్రజ్ఞానంద్ స్వల్ప తేడాతో అధిగమించాడు. గతేడాది కూడా ఇదే టోర్నీలో లిరెన్ పై మన చిన్నోడు గెలిచాడు. కాగా నెదర్లాండ్స్ జీఎం అనీష్ గిరి చేతిలో గుగేష్ పరాజయం పాలయ్యాడు. టోర్నీలో మొత్తం 4 రౌండ్ల నుంచి ప్రజ్ఞానంద 2.5 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతుండగా గుకేష్ 1.5 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నాడు. అద్వితీయ విజయం సాధించిన ప్రజ్ఞానంద్ పై సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆహా ఏమి మ్యాచ్! భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నిన్న చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆఖరి టీ20 ఫ్యాన్స్ కు 4 గంటల పాటు మస్తు మజాను పంచింది. పరుగుల వరద పారిన పోర్లో విజేతను తేల్చేందుకు ఏకంగా 2 సూపర్ ఓవర్లు అనివార్యమయ్యాయి. అయితే రెండో సూపర్ ఓవర్లో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుత బౌలింగ్ తో 2 వికెట్లు పడగొట్టి టీమిండియాకు ఉత్కంఠ విజయం అందించాడు. సూపర్ ఓవర్లో 2 వికెట్లు పతనమైతే ఆల్అౌట్ అయినట్లు లెక్క. కెప్టెన్ రోహిత్ శర్మ 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్లతో 121 నాట్అవుట్ సెంచరీతో, రింకు సింగ్ 39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 69 నాట్అవుట్ అర్ధ శతకంతో అదరగొట్టగా తొలుత టీమిండియా 20 ఓవర్లో 212 4 వికెట్లు స్కోర్ చేసింది. రోహిత్ రింకు 5వ వికెట్కు 190 పరుగుల అభేద్య భాగస్వామి నెలకొల్పడం విశేషం. టీ20లో భారత్ కు ఏ వికెట్ అయినా ఇది రికార్డు. భారీ ఛేదనలో గుల్బదీన్ నైట్ 23 బంతుల్లో 55 నాట్అవుట్, రెహమానుల్లా గుర్బూజ్ 32 బంతుల్లో 50, ఇబ్రహీం జద్రాన్ 41 బంతుల్లో 50 అర్ధశతకాలతో ఆఫ్ఘన్ కూడా 20 ఓవర్లో 212కు 6 వికెట్ల స్కోర్ చేసింది. నబీ 16 బంతులు 34 ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. రోహిత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.